ఏమో కానీ ఆయన కాలం ఉంచినప్పుడు ఆయన వైపు మనం బ్రతికుండగానే తిరిగి ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మాటల మీద నమ్మకం ఉంచుతూ ఆయన మాటల మీద విశ్వాసం ఉంచుచు శక్తి దేవుడు కొంది ఆ శక్తితో నన్ను లేపుతాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు, నన్ను నడిపిస్తాడు అని నమ్మకలిగిన ఎడల ఆయన చెప్పాడు అక్కడ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఒకటో పాయింట్, ప్రభు శక్తితో కుటుంబాలని పేదరికంలోంచి లేవనెత్తును. రెండవది, అనారోగ్యములో నుండి లేవనెత్తును, ఆరోగ్యం ఇచ్చును. మీ కుటుంబాలకి పైకి లేవనెత్తును గాక. అలాగే ఆరోగ్యము లేని వాళ్ళకి ప్రభు శక్తితో ఆరోగ్యం ఇచ్చును గాక. హల్లెలూయా. మూడో పాయింట్, విశ్వసించి రక్షణ పొందుకొని దేవునిలో సాగుచున్నవారు ఒకవేళ చనిపోతే రెండవ రాకడ ప్రభు వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ముందే ఆయన రాకడ రాకముందు చనిపోతే వారు సమాధిలోంచి లేపబడతారు. మధ్యాకాశంలో బోర ఓదబడుతుంది. బోర ప్రభువు వస్తున్నాడని రుజువు అన్నమాట. ఆ వచ్చినప్పుడు వారు నమ్మిన వారు సమాధుల్లో నుండి లేపబడతారు. యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయంలో కొన్ని సంవత్సరాలు అయిపోయింది. చచ్చిపోయిన వాళ్ళని లోయలో వేసేవారు. లోయలో వేస్తే ఆ లోయలో ఉన్నటువంటి ఆ సమాధి లోయలోనికి తీసుకెళ్ళాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తనే. ఆ ప్రవక్తను అక్కడ తీసుకెళ్తే ప్రియులరా, దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలుని, ఒక నరుణ్ణి దేవుడు అడుగుతున్నాడు. ఏమని? బాబు యెహెజ్కేలు, ఈ ఎముకలు చూసావా అన్నాడు. అయ్యా చూసానయ్యా. ఈ ఎముకలు బ్రతుకుతాయని నీకు తెలుసా? అయ్యా నాకేం తెలుసు, నీకే తెలుసు అన్నాడు. అయితే నువ్వు అవి బ్రతుకున్నట్లు చర్మం వచ్చేలాగా పలుకు, వాటి లోపల నరాలు వచ్చేటట్లు పలుకు, అవి బ్రతికేటట్లు పలుకు. అవి లాస్ట్లో అన్నాడు 9, 10 వచనాల్లోనూ ఉంది, అవి బ్రతుకున్నట్లు నీవు వాటి మీద జీవవాయువు ఊదన్నాడా మాట్లాడన్నాడా? చూడండి. ప్రవచించి ఇట్లనము. ఎన్ని వచనం చదువుతున్నావు? చదువు. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ దానిలోనికి వచ్చినట్లు, ఆ ఎముకలలోనికి వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాతో చెప్పినట్లు నేను ఊపిరి విడిచి ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు చచ్చినోళ్ళందరూ సజీవులై లేచి లెక్కింప, స్పష్టంగా చదవాలి, లెక్కింప సఖ్యము కాని, అంటే లెక్క పెట్టడానికి ఈ చచ్చిన వాళ్ళందరూ లేచి నిలబెడతలే లెక్కెట్టడమే కష్టమైపోయిందట. లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అబ్బా, హల్లెలూయా. యేసు ప్రభువు లేచాడు. మరి నరులు బతుకుతారా, లెగిస్తారా అంటే ఖచ్చితంగా లెగుతారని ఈ యొక్క భాగం చెప్తుంది. మనోళ్ళు తెల్లారిగట్ల అన్ని చోట్ల ఉన్న ఊళ్ళోళ్ళు కూడా సమాధుల్లోకి వెళ్తారు కొంతమంది.
వాళ్ళు నిజంగా వీళ్ళోళ్ళు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు లేచి నిలబడ్డారు అనుకోని ఉంటారు అక్కడ. ఏమేస్తారు ఉంటారు అక్కడ. విశ్వాసం అంత పనిచేద్ది. ఉండరు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు దెయ్యాలే లేచారు అనుకుంటారే తప్ప దేవుడు మహిమతో లేచారు, శక్తితో అనుకోరు. వాళ్ళు లేపబడతారని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వారు లేచి మహా సైన్యమై నిలిచిరి. ప్రభు సామాన్యమైనటువంటి మహిమ కలిగినవాడు కాదు, అధిక మహిమ కలిగినవాడు. హల్లెలూయా. ఆయన లేచాడు, విశ్వసించిన వారిని రేపొద్దున లేపబోతున్నాడు. యేసుకేలా ప్రాణమిచ్చేవాడు నేను, ఆ ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చేవాడు నేను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రవచించడమే నీ పని. విశ్వాసంతో పలకడమే నీ నోటితో పని. దైవజనుడు ఎలీషా పలకడమే పని. పరిచారికులు బావిల్లో నీళ్లు పోయడమే పని. కార్యం చేసేది వాళ్ళు కాదు, కార్యం చేసేది ఎవరో? దేవుడు. యేసుకేలా నువ్వు పలుకో అన్నాడు. అందుకని అభిషేకించబడిన దైవ జనుడు ఒక మాట పలికితే ఆ మాట ఎవరి గురించి పలుకుతాడో ఆ కుటుంబంలోనికి జీవం వస్తుంది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా గట్టిగా చెప్తూ కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో హృదయములు జీవనదిని హృదయములు జీవనదిని హృదయములు. మళ్ళీ పడదాం. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప ప్రవహింపచి దేవుని శక్తి చేత ఆయన లేపును. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు పునరుద్ధాన శక్తితో దేవుడు మనలను కూడా లేపును. అందులో 3 పాయింట్లు చెప్పాను. ఒకటేంటి చెప్పండి? కుటుంబం పేదరికంలోంచి పైకి లేపును. 2, ఆరోగ్యమును ఇచ్చి లేపును, అనారోగ్యములో ఉన్నప్పుడు లేపును. 3, రెండవ రాకడ వచ్చినప్పుడు తన వారిని ఆయన సమాధి చేయబడితే లేపును. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం నుండి చదవండి. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే ఆదాము దగ్గర నుండి చనిపోయిన మనుషులు ఎలాగున్నారో అలాగుననే యేసు క్రీస్తులో ఉన్న వారందరూ ఆ రోజులు లేపబడతారు. ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చచ్చిపోయినా రెండవ రాకడ వచ్చినప్పుడు లేపబడతారు. మీ అమ్మమ్మ అయినా, మీ నాయనమ్మ అయినా, మీ తోడళ్ళైనా, మీ ఎంకుడైనా, మీ అక్కైనా, మీ చెల్లైనా క్రీస్తునందుండి చనిపోతే వారు ఆ రోజున లేచి పరలోకం వెళ్ళడానికి లేపబడి వెళతారు. హల్లెలూయా. చదవండి. ప్రతివాడును తమ తమ వరుసలోనే లేపబడును. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వారిలో ఫస్ట్ యేసు ప్రభువారు. ఆ తర్వాత ఆయన భక్తులు అందరూ కూడా లేస్తారు మోక్షానికి వెళ్ళడానికి. వాళ్ళ ఆత్మలు అక్కడ దేవుడి రాజ్యంలో మహిమ శరీరం ధరించుకొని అక్కడ ఆనందిస్తారు. భూలోకంలో ఉన్న ఆనందం కంటే ఎక్కువ అధికమైన ఆనందం దేవుడి రాజ్యంలో పొందుకోవడానికి లేపబడతారు. హల్లెలూయా. ఈ ఆనందాన్ని నిజంగా ఎరిగినటువంటి వారు ఆయనలో విశ్వాసం చాలా గట్టిగా ఉంచి సాగుతారు. ప్రియులరా, చెప్తున్నాడు అక్కడ చూడండి, ఈ లోకంలో ఆనందం కంటే అధికమైన మహిమ ఆనందం దేవుడి రాజ్యంలో ఉంటుంది. తమ తమ వరసలో ఏం చేయబడతారండి? ఆ రోజున వారు బ్రతికించబడతారు, లేచుదురు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తి ఈ రోజు నుంచి మీ కుటుంబాల్ని ఆ శక్తితో నింపి ఈ 3 భాగాల్లో ఉన్న ఆశీర్వాదాలు మెండుగా దయచేయునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. 2 చేతులు పైకెత్తండి. కొద్ది నిమిషాలు మనము ప్రభు పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ